వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పట్టుబడ్డం సిగ్గుచేటని విమర్శించారు. అతడిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని, తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ ఎంపీ కొకైన్తో విందు చిందులు చేయడం దారుణం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తారా? డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది కదా, ఇప్పుడు చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎంపీ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని, యువతను డ్రగ్స్ వాడమని ప్రోత్సహిస్తున్నారా అని షర్మిల నిలదీశారు. ఓట్లు వేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్పై నిజంగానే కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలనుకుంటే ముందుగా తమ సొంత పార్టీ ఎంపీపై చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని షర్మిల సవాల్ విసిరారు. ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, తెలంగాణలోడట ఒక బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిందు విందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏలూరు ఎంపీ పేరేంటి, పుట్టా మహేష్ అట. పుట్టా మహేష్ అనేవాడు కూడా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నాడట. డ్రగ్స్ ని ఆ పార్టీని వీళ్ళు రేడ్ చేసినందుకు వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద కాల్పులు కూడా జరిపారట. అయినా సరే పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డ్రగ్ టెస్ట్ చేపిస్తే ఈ పుట్టా మహేష్ అనే ఏలూరు ఎంపీ కొకేన్ పాజిటివ్ గా టెస్ట్ అయిందట. అంటే ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎంత అన్యాయం అంటే, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఎంపీ పోస్టులో ఉన్న ఒక ఎంపీ, పార్లమెంట్ జరుగుతుండగా పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఏ యాక్షన్ ఉండద్దా? సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తున్నాం? మన బిడ్డలకి డ్రగ్స్ తీసుకోండి అని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు కాదా? ఏ యాక్షన్ లేకపోతే అసలు ఏలూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారే ఎంపీని, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పక్కన విశాఖపట్నం పోర్టుకి కంటైనర్లలో డ్రగ్స్ దిగుమతి అయ్యాయి. చూసాం, మనందరం పేపర్లో చూసి ఆశ్చర్యపోయాం. చంద్రబాబు గారు చెప్పిన మాటేమో, డ్రగ్స్ మీద మేము డేగా కన్నుతో పరిశీలన చేస్తాం, డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టాం, ఉక్కుపాదం మోపుతాం, డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని చేస్తాం అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి చంద్రబాబు గారు. మరి ఏం చేసినట్టు? ఆయన సొంత ఎంపీఏ డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే మరి చంద్రబాబు గారు ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. చంద్రబాబు గారు ఈ మనిషిని సస్పెండ్ చేయడమే కాదు, ఎంపీగా తీసేయడమే కాదు, అసలు పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు గారిలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, లీడర్లకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, యువతకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు గారు ఈ మనిషి చేత రాజీనామా చేయించాలి, ఆ పార్టీ నుంచి తీసేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాయకులు బాగుంటేనే ప్రజలు బాగుపడతారు. నాయకులు బాగలేకపోతే, వాళ్ళలో చిత్తశుద్ధి లేకపోతే ప్రజలు ఎప్పటికీ బాగుపడరు.